హలో అండి, బెల్లం పాకంకి ముదురు పాకం పట్టాలని ట్రై చేస్తున్నాను మా అమ్మ గైడెన్స్తో. సో ఫస్ట్ బాగా చిన్న అచ్చు బెల్లం వేసేసి తీపి తక్కువతో పాకం వచ్చిన లేదని టెస్ట్ చేయడానికి ఇలా వేసుకోమన్నారు. ముదురు పాకం కదా, సో దానికి ఇలా అంటే ఇలాగా ఉండగట్టాలని చెప్పారు. ఓకే, ఉండకట్టేసింది. ముదురు పాకం ఇలా తీసుకోవాలంటండి. దాని తర్వాత నువ్వులు ఉండలు కడదామని, నువ్వు ముద్దలు చేద్దామని ఇలా చేస్తున్నాను. చిక్కీలాగా, చిక్కీ బదులు పల్లీల బదులు వేసి ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము. సో దానికోసమని ఇలాగా పాకం పట్టి ముదురు ఉందా లేదా చెక్ చేసుకొని ఇవేమో వేపుకున్నాను. ప్లేట్లో కొద్దిగా నెయ్యి వేసి ఇక్కడ మొత్తం ఇలా అప్లై చేస్తానండి, ఎందుకంటే అతుక్కోకుండా వస్తుంది కదా అచ్చు పోసినప్పుడు. సో ట్రై చేద్దాం. దీంట్లోకి నువ్వులు పోద్దాము. సో ఒక చేత్తో కదా, సింగిల్ హ్యాండ్. నువ్వులు ఆరాకే పోసుకున్నానండి. ఇవి ఒక 100 గ్రాముల నువ్వులు, ఒక బెల్లపచ్చి వేసుకున్నాను. ఉండలు కట్టకుండా తిప్పుకోవాలి. యాక్చువల్గా మా మామయ్య గారు అడిగారు, తను షుగర్ ఉందని చెప్పి తినరు చక్కెరతో చేస్తే. సో ట్రై చేస్తున్నాను. ఇలాగ బాగా తిప్పేసేసుకొని పొద్దాము, అచ్చిపోద్దాము. సో బాండిలో ఉన్నవన్నీ ట్రాన్స్ఫర్ చేసేస్తానండి. ఇప్పుడు దీన్ని పళ్ళులో పోసేద్దాం. జస్ట్ ట్రైల్ అండ్ ఎర్రర్ అండి. బాగా కలిపేద్దామునండి. మొత్తం కలిపేసానండి. ఇప్పుడు దా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. డైరెక్ట్గా ఇలా పోసేస్తున్నానండి. సింగిల్ హ్యాండ్ వీడియో కదా, ఏమనుకోవద్దు. సో మొత్తం పోసేసానండి, ఇలాగా వంపేసాను. దీన్ని ఇలాగ పెట్టేసేసుకుంటున్నాను. సో ఫస్ట్ టైము R&D చేసి చేస్తున్నాను. నాకు తెలిసి సక్సీడ్ అవుతుంది. డ్రై అయ్యాక దీన్ని ముక్కలుగా ఇలాగా కట్ చేసుకున్నామండి, నైఫ్ పెట్టేసి. సో ఆరిపోయాక ఇలాగా కట్ చేసేస్తే నీట్గా ముక్కలుగా వస్తుంది. సో ఇది వీడియో సెపరేట్గా చేయలేదు, యాక్చువల్గా ఫస్ట్ టైం చేస్తున్నానని. ఇలాగా కట్ చేసుకుంటే నీట్గా ముక్కలు వస్తాయండి. ఇట్లాగా బోర్లు వేసి తీసేద్దాము, సరేనా? థ్యాంక్స్ అమ్మా, ఫస్ట్ టైం సక్సీడ్ అయ్యాను. థ్యాంక్ యూ, నమస్తే.